తెలుగు భాషా సౌందర్య వికాసంలో సామెతలు జాతీయాల పాత్ర. శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం గారి ప్రసంగం వింటారు. భాషా సౌందర్యంలో సామెతల పాత్ర. భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకు సాధనం మాత్రమే కాదు, అది ఒక జాతి సంస్కృతికి, నాగరికతకు ప్రతిబింబం. తెలుగు భాషలో సామెతలకు ఉన్న ప్రాముఖ్యత అనన్యం. తెలుగు భాషా విన్యాసంలో సామెతలకు ఉన్న స్థానం అద్వితీయం. సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఒక జాతి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మరియు తరతరాల అనుభవాల సారం సామెతల్లో నిక్షిప్తమై ఉంటుంది. భాషా సౌందర్యం అంటే కేవలం శబ్దాలంకారాలు మాత్రమే కాదు, తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని, లోకజ్ఞానాన్ని నింపి చెప్పడం. సంభాషణలో సామెతలను మించినవి లేవు. అందుకే సామెత లేని మాట, ఆమెత లేని భోజనం, విందు లేని భోజనం వంటిదని అంటారు. సామ్యత అనే పదం నుండి సామెత పుట్టింది. అంటే ఒక అసాధారణ విషయాన్ని సామాన్యమైన అంశంతో పోల్చి చెప్పడం. దీనినే లోకోక్తి అని కూడా అంటారు. ఇవి ఏ ఒక్కరో కూర్చుని రాసినవి కావు. సమాజంలోని సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల నుండి పొందిన గుణపాఠాల నుండి పుట్టిన నిత్య సత్యాలు. పండితుల నుండి పామరుల వరకు ప్రతి ఒక్కరి నోట ఈ సామెతలు భాషా భూషణాలుగా విరాజిల్లుతున్నాయి. సామెతలు భాషకు ప్రాణం పోస్తాయి. క్లిష్టమైన సిద్ధాంతాలను సామాన్యులకు అర్థమయ్యేలా చేయడంలో సామెతలు కీలక పాత్ర పోషిస్తాయి. ఏదైనా ఒక విషయాన్ని వివరించడానికి గంటల తరబడి ప్రసంగించడం కంటే ఒక చిన్న సామెతను వాడడం ద్వారా శ్రోతల మనసును సులభంగా ఆకట్టుకోవచ్చు. ఉదాహరణగా, ఆడలేక మధ్యలో ఓడు అనే సామెతను తీసుకుందాం. ఎవరైనా తన తప్పును ఒప్పుకోకుండా ఎదుటివారి మీద సాకులు చెబుతూ ఉంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు అంటే సరిపోతుంది. ఆ రోజుల్లో దేవదాసీలు ఆలయాల్లోనూ, కార్యాల పట్ల, సంపన్నుల ఇళ్లలోనూ నాట్యం చేసి పారితోషికం తీసుకునేవారు. వాళ్ళ నాట్యానికి పక్కవాయిద్యాలు కూడా ఉండాలి. కొందరు శ్రద్ధగా శాస్త్రీయ నాట్యం నేర్చుకుని చక్కగా నాట్యం చేసి విద్వాంసుల మెప్పు పొందేవారు. మరికొందరు నట్టువగత్తెలు విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్లు వారి దగ్గర విద్య తప్ప మిగిలిన హంగులన్నీ పుష్కలంగా ఉండేవి. వాళ్ళు నాట్యం చక్కగా చేయలేక మేళగాడికి మధ్యలో వాయించడం రాకపోతే నేనేం చేసేది, అతడి వల్లనే నా ప్రదర్శన భ్రష్టు పట్టింది అని తమ తప్పును మధ్యలో వాయించే వారి మీదకి నెట్టేవారు. మన చేతకానితనాన్ని లేదా తప్పును సమర్థించుకోవడానికి లేదా కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను బాధ్యులుగా చేసేవారిని ఉద్దేశించి ఈ సామెత పుట్టింది. రోలు వచ్చి మధ్యలతో చెప్పుకున్నట్లు ఇది మరో సామెత. తక్కువ కష్టాలు అనుభవించేవారు ఎక్కువ కష్టాలు అనుభవించేవారి దగ్గరికి వెళ్ళి తమ కష్టాలను చెప్పుకునే సందర్భంలో ఈ సామెతలను వాడతారు. పొమ్మనలేక పొగబెట్టడం. ఒక వ్యక్తిని నేరుగా వెళ్ళిపో అని చెప్పలేక రకరకాల ఇబ్బందులు కల్పిస్తూ వారు తమంతట తామే వెళ్ళిపోయేలా చేయడాన్ని ఈ సామెత సూచిస్తుంది. పాత రోజుల్లో ఇళ్లల్లో కట్టెల పొయ్యిలు ఉండేవి. ఎవరైనా అతిథి లేదా అవాంఛిత వ్యక్తి ఇంట్లో నుండి వెళ్లడం లేదనిపిస్తే పొయ్యిలో పచ్చి కట్టెలు వేసి ఇల్లంతా పొగ వచ్చేలా చేసేవారట. ఆ పొగ పడలేక ఉండలేక ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. దీని నుండే ఈ సామెత పుట్టింది. ఆదిలోనే హంసపాదం. రాసేటప్పుడు అక్షరం తప్పు అనిపించిన చోట హంసపాదం ఆకారంలో అంటే తిరగేసిన వైగుర్తు పెట్టేవారు. ఇది కాలక్రమేణా హంసపాదు అయ్యింది. ఇది వాక్యం మధ్యలో వస్తే ఇబ్బంది ఉండదు, కానీ మొదట్లోనే వస్తే అది ఆ కవి అసమర్థత కింద లెక్క. ఆదిలోనే అభ్యంతరం వస్తే దాన్ని అపశకునంగా భావించేవారు. ఏ పనైనా ప్రారంభించిన కొద్దిసేపటికే అవాంతరాలు ఏర్పడితే దానిని ఆదిలోనే హంసపాదు అంటారు. నిప్పు లేనిదే పొగ పుట్టదు. దొంగతనం, హత్య లేదా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రజలు కానీ పోలీసులు కానీ కొంతమందిని అనుమానిస్తారు. అలా అనుమానించే సందర్భంలో పూర్వాపరాలు కూడా బేరీజు వేస్తారు. జరగడానికి గల కారణాలను అన్వేషిస్తారు. అయితే ఈ అనుమానం వెనక నిప్పులాంటి నిజం ఉంటుంది. కాబట్టి నిప్పు లేనిదే పొగ పుట్టదని అంటారు. కట్టె వంపు పొయ్యి తీరుస్తుంది. పిల్లలు బాగా అల్లరి చేసే సందర్భంలో విసిగిపోయిన తల్లిదండ్రులు బడికి వెళ్తే నీ ఆటలు కట్టిస్తారు అనే సందర్భంలోనూ
ఆకతాయిలు ఆగడాలు ఎక్కువైనప్పుడు పోలీసులు రంగప్రవేశం చేస్తే మీ ఆటలు వాళ్ళు కట్టిస్తారు అనుకునే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఎంత వంపు కర్ర అయినా పొయ్యి దగ్గర లొంగినట్లు ఒక్కొక్కరు ఒక్కో చోట లొంగక తప్పదని, అది కాలమే నిర్ణయిస్తుందని ఈ సామెత అర్థం. పళ్ల మధ్య నాలుక. మన సమాజంలో చాలామంది వ్యక్తులు పెద్దవారి దగ్గర, అధికారుల దగ్గర చెడ్డవ్వకుండా కార్యసాధన కోసం పళ్ల మధ్య నాలుకలా అత్యంత చాకచక్యంగా నడుచుకుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి ఈ సామెత చెప్తారు. కాళ్ళు నీవు కాకపోతే కాశీ దాకా నడవమంటావు. కొంతమంది ఇతరులకు సలహా ఇవ్వడమే కానీ ఏ పని చేయరు. అలాంటి వ్యక్తులు ఇచ్చే సలహా విషయంలో ఈ సామెతను వాడతారు. అలాంటి వారు ఇచ్చే సలహాలను మనం వివేకంతో ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం. పొయ్యి మీద నుంచి గిన్నెని దించేటప్పుడు చెయ్యి కాలకుండా గుడ్డ లేదా ఆకులను ఉపయోగించేవారు. చెయ్యి కాలిన తర్వాత ఆకులను వెతికినా ఫలితం ఉండదు. ఏదైనా కష్టం నష్టం జరగకముందే జాగ్రత్త పడాలి. జరిగిన తర్వాత బాధపడినా ఆ నష్టాన్ని పోడ్చలేమని ఈ సామెత తెలియజేస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. దీపం ఉంటే వెలుగు, లేకుంటే చీకటి. సకాలంలో మన పనులు పూర్తి చేసుకోవాలని, లేకపోతే కష్టాలు ఆవరిస్తాయని ఇది చెబుతుంది. వయసులో ఉన్నప్పుడే కష్టపడి సంపాదించుకోవాలి. పని పాట లేకుండా సమయాన్ని వృధా చేస్తే జీవితం చీకటిమయం అవుతుందని ఈ సామెత హెచ్చరిస్తోంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు. మంగళం అంటే కుండ పగలగా ఏర్పడిన ఓ చిన్న పెంకు మొక్క. పెద్ద ఉరుము ఉరిమి ఏ మహావృక్షం మీదో పడకుండా ఇప్పటికే పగిలిపోయిన పెంకు మీద పడి దాన్ని నాశనం చేసినట్లు. అధికారం ఉన్న వ్యక్తి తప్పు చేసినప్పుడు అతడికి బదులుగా అమాయకుడికి శిక్ష పడిన సందర్భంలోనూ, బలహీనుల మీద ప్రతాపం చూపినప్పుడు ఈ సామెతను వాడతారు. వెతకపోయిన తీగ కాళ్ళకు తగిలినట్లు. కావలసిన వ్యక్తులు తారసపడినప్పుడు, అవసరమైన వస్తువులు దొరికినప్పుడు ఈ సామెతను వాడతారు. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వలకబోసుకోవడం. ఏదో సాధిస్తామని ఊహల్లో తేలుతూ చేతిలో ఉన్న వనరులను ఖర్చు పెట్టి ఇబ్బంది పడేవారి విషయంలో ఈ సామెత వాడతారు. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు. ఏ పనైనా సమయం సందర్భం లేకుండా అదే పనిగా చేసేటప్పుడు కొత్తగా పెళ్ళైన వారి విషయంలోనూ ఈ సామెతను వాడుతూ ఉంటాం. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం. సహాయం పొంది మోసం చేసే సందర్భంలో అన్నం పెట్టిన ఇంటికే కీడు తలపెట్టే వారి గురించి ఈ సామెత వాడతారు. గోటితో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకోవడం. చిన్న సమస్యను పెద్దదిగా చేసుకున్న సందర్భంలో ఈ సామెతను వాడుతూ వచ్చాం. దీనినే కోతిపుండు బ్రహ్మరాక్షసని కూడా అంటాం. గంతకు తగ్గ బొంత. ఇద్దరూ ఒకరికొకరు సరి అయిన జోడీ అయినప్పుడు ఈ సామెతను వాడుతూ ఉంటాం. నవ్విన నాపచేను పండటం. నాప అంటే వ్యర్థమైందని అర్థం. పనికిరాదు అనుకున్న నాపచేను కూడా సంరక్షణ చేస్తే పండవచ్చు. పనికిరాడు అనుకున్న వ్యక్తులు ప్రయోజకులైతే ఈ సామెతను వాడతారు. ఎవరినీ హేళన చేయకూడదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. తా దూర సందులేదు మెడకో డోలు. చిన్న పని చేయడానికి అవకాశం లేని చోట పెద్ద పని మొదలెట్టబోతే లేదా ఆర్భాటం చేస్తే ఈ సామెత చెబుతారు. ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. వృద్ధాప్యం మీద పడి ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఈ మాట అంటూ ఉంటారు. ఎగిరెగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. ఎక్కువ డబ్బులు ఇస్తారనో, యజమాని మెప్పు కోసమో అతిగా శ్రమపడి భంగపడిన సందర్భాల్లో ఈ సామెతను వాడతారు. తల్లిని బట్టి బిడ్డ, నూలును బట్టి గుడ్డ. అమ్మ ప్రవర్తనా తీరు చెప్పే మాటలే పిల్లల నడవడికకు మూలమవుతాయి. నూలు ఎంత నాణ్యంగా ఉంటే వస్త్రం అంత నాణ్యంగా ఉంటుంది. పిల్లల నడవడికను ఉద్దేశించి ఈ సామెతను చెప్తారు. కుక్క తోక పట్టి గోదావరి ఈదినట్లు. జంతువుల తోక పట్టుకుని నీటిలో ఈదకూడదు. మరీ ముఖ్యంగా కుక్క తోక పట్టుకుని. అలా చేస్తే మనం నీటిలో మునిగిపోతాం. మన సమాజంలో కొంతమంది వ్యక్తులు ఎవరు ఎన్ని మాటలు అన్నా దున్నపోతు మీద వాన పడ్డట్టు పట్టించుకోరు. దేని మీద శ్రద్ధ పెట్టరు. అలాంటి వ్యక్తులను నమ్మి వారి మీద ఆధారపడితే కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్లే అవుతుంది. వీళ్ళు చివాట్లు తింటారా లేదా, వారి పని పూర్తి అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు మాత్రం నిండా మునిగిపోతారు అని హెచ్చరించే సామెతే కుక్కతోక పట్టి గోదావరి ఈదడం. ఏడ్చిన దానికి మొగుడొస్తే ఏడవడానికి మొగుడు వస్తాడు.
పూటభత్యం పుల్ల వెలుగులాగా సంపాదించిన సొమ్మంతా ఖర్చు చేయకుండా రేపటి కోసం కొంత సొమ్ము దాచుకోవాలని ఈ సామెత చెబుతుంది. తెగించిన వాడికి తెడ్డేలింగం. కార్యసాధన కోసం ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే సందర్భంలో ఈ సామెతను వాడతారు. ఎరిక పిడికెడు ధనం. ఎరుక అంటే పరిచయం. కష్టకాలంలో ఆదుకునే స్నేహితుడు చేతిలో ఉన్న ధనంతో సమానం. తెలియని ప్రదేశంలో స్నేహమైనా ఉండాలి, లేదా సొమ్మైనా ఉండాలి అని ఈ సామెత మనకు తెలియజేస్తోంది. తాడు బొంగరం లేనివాడు, బాధ్యత లేకుండా గాలికి తిరిగేవాడిని లేదా జులాయిగా తిరిగేవాడిని ఇలా అంటారు. కొయ్యకూరకు సిగ్గులేదు, కొడవలికి సిగ్గులేదు. నిత్యం తిట్టుకుంటున్నా మళ్ళీ కలిసి ఉండేవాళ్ళని, బాకీ తీర్చకపోయినా మళ్ళీ అప్పు ఇచ్చేవాళ్ళని ఉద్దేశించి ఈ సామెత వాడుతూ ఉంటారు. జుట్టున్నమ్మ ఏ కొప్పు ముడిచినా అందమే. వనరులు లేదా ప్రతిభ ఉన్నవారు ఏ పని చేసినా అది రాణిస్తుందని ఈ సామెత తెలియజేస్తోంది. ధనం ఉన్నవాడు ఏ అలంకారం చేసినా చెల్లుతుందని దీని అర్థం. కడుపు చించుకుంటే కాళ్ళ ముందు పడుతుంది. మన ఇంట్లోని లేదా మనకు సంబంధించిన రహస్యాలను, లోపాలను ఇతరుల ముందు బయట పెట్టుకుంటే మనకే అవమానం జరుగుతుందని ఈ సామెత హెచ్చరిస్తోంది. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? కళ్ళ ముందే కనిపిస్తున్న స్పష్టమైన సత్యానికి మళ్ళీ వేరే నిరూపణలు, సాక్ష్యాలు అవసరం లేదని దీని భావం. నక్క పుట్టి 4 ఆదివారాలు కాలేదు, ఇంత గాలివాన ఎరగనందట. అనుభవం లేని వ్యక్తులు తమకు అంతా తెలిసినట్లుగా మాట్లాడడం లేదా చిన్న చిన్న విషయాలకి అతిగా ఆశ్చర్యపోవడాన్ని ఈ సామెత ఎగతాళి చేస్తుంది. కాకిపిల్ల కాకికి ముద్దు. లోకంలో ఎవరి బిడ్డలు వారికి ముద్దు, ఎవరి వస్తువులు వారికి ప్రియమైనవని చెప్పే సందర్భంలో కాకిపిల్ల కాకికి ముద్దు వంటి సామెతలు వాడుతూ ఉంటాం. ఈ విధంగా తెలుగు సామెతలు మన భాషకు ఆభరణాలుగా నిలుస్తున్నాయి. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు, మన పూర్వీకులు మనకు అందించిన జీవన సూత్రాలు. వీటిని అర్థం చేసుకుని వాడటం వల్ల మన సంభాషణకు గౌరవం, భాషకు సౌందర్యం చేకూరుతాయి. సామెత ఏదైనా దాన్ని సరిగ్గా సమయం చూసి ఉపయోగించగలిగిన వారికి భాష మీద మంచి పట్టున్నట్లు. సామెతలు నిత్యం ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి, మనలను మురిపిస్తూనే ఉంటాయి. ఇంతవరకు మీరు తెలుగు భాషా సౌందర్య వికాసంలో సామెతలు, జాతీయాల పాత్ర శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం గారి ప్రసంగం విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు.